హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ప్రజావాణి కార్యక్రమానికి స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? ఎస్, మొత్తానికి ఈరోజు ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే ఆశా వర్కర్స్ అందరూ కూడా ఒక దగ్గర చేరి ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి శాలరీస్ సరిగ్గా రావట్లేదు టైంకి, అండ్ అలాగే వాళ్ళ ఉద్యోగాలు కొద్ది మేరకు పర్మనెంట్ చేయాలని చెప్పి, అండ్ అలాగే జీతాలు వేతనాలు పెంచాలని చెప్పి వాళ్ళ బాధను వ్యక్తం చేసుకోవడం జరుగుతూ ఉన్నది. సో అందరూ ఒక దగ్గర చేయడం జరిగింది. మరోపక్క ఈరోజు అసెంబ్లీ మొట్టమొదటిసారి అనుకుంటా రికార్డ్స్ బ్రేక్ చేసింది. తెల్లవారుజామున 3:30 వరకు నిన్న అసెంబ్లీ కొనసాగింది. మరి ఈరోజు వీళ్ళ చర్చ చూస్తూ ఉంటే ఇవాళ కూడా అదే పరిస్థితి ఎలా కనబడుతూ ఉంది. దాదాపు 3:30, 4 అయ్యేటట్టే కనబడుతూ ఉంది. సో ఎనీవేస్, రకరకాల అంశాల గురించి మనకున్నటువంటి లేకపోతే మీకున్నటువంటి ప్రజా సమస్యలు కావచ్చు, లేకపోతే రాజకీయ పరిణామాలు కావచ్చు, తెలంగాణ ప్రస్తుత పరిస్థితులు కావచ్చు, రకరకాల అంశాలతో మాట్లాడడానికి నేను మీ ముందున్నాను. సో మీరు మాట్లాడాలనుకుంటే కనుక దయచేసి కాల్ చేయండి. స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఒక పర్సన్ కాల్లో ఉన్నారు, లైన్లో ఉన్నారు, ఒకసారి చూద్దాం. హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే అండి. మీ పేరు? నా పేరు మహేష్ మేడం. మహేష్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ మేడం, వరంగల్. వరంగల్ నుంచి. చెప్పండి మహేష్ గారు. మేడం, ఇప్పుడు బీసీ కులగణన అనేది చాలా ఇంపార్టెంట్ మేడం ఇప్పుడున్న పరిస్థితులలో. అవును. ఇప్పుడు వీళ్ళు అసలు జాతికి వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటారు అనేది ఇంపార్టెంట్ మేడం. ఇప్పుడు తెలంగాణలో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఏ పదవులు ఉన్నారు అనేది ఇంపార్టెంట్ మేడం. 2% కూడా లేని రెడ్డిస్లు ఇప్పుడు అత్యున్నత పదవులు అనుభవిస్తారు. అవును. కానీ అత్యధికంగా ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం అట్టడుగు వర్గాల పదవులు అనుభవిస్తారు. కార్పొరేషన్ పదవులు, చిన్న చిన్న పదవులు. అవును. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమన్నారు మేడం, మేము అధికారంలోకి వచ్చిన 3 to 4 months లోపు కులగణన స్టార్ట్ చేస్తాము అని చెప్పారు. ఎక్కడ పోయింది మేడం కులగణన? అసలు ఇప్పుడన్నా మాట్లాడుతున్నా మేడం. ఇప్పుడు నిన్న అసెంబ్లీ 3:30 దాకా జరిగిందన్నారు. జరిగితే ఏం ఉపయోగం మేడం? నువ్వు నన్ను తిట్టుకోడు, నేను నిన్ను తిట్టుకోడు, ఇదేనా మేడం? ఇక ఇప్పుడు ఆయన బాగలేకనే నన్ను తెచ్చుకున్నాము, అలా అయిపోయింది. నువ్వు చేయొచ్చు కదా. ఇప్పుడు అయిపోయినా కానీ ఇప్పుడు సచిన పాము నువ్వు ఎన్ని రోజులు చంపుతారు మేడం చెప్పురి? ఆల్రెడీ పాము చచ్చిపోయింది, నువ్వు మళ్ళా చంపితే ఏం ఫాయిదా ఉంటుంది దానికి? ఇప్పుడు నువ్వు చేయాల్సి మేడం, మనకు చాలా అన్యాయం జరుగుతుంది మేడం తెలంగాణలో. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే అనౌన్స్ చేశారో, లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటే ముందే ఫస్ట్ కులగణన చేస్తామన్నారు. మళ్ళీ ఇప్పుడు తీరా చూస్తే లోకల్ బాడీ ఎలక్షన్స్కి టైం సరిపోవట్లేదు ఎంక్వైరీ చేయడానికి. సో అందుకని చెప్పి ఫస్ట్ ఎలక్షన్స్ పెట్టేద్దాం అంటున్నారు. చూసిండ్రా మేడం? ఇప్పుడు ఏం ఎలక్షన్స్ ఉన్నాయి మేడం? ఇప్పుడు ఎమ్మెల్సీ అయిపోయింది, ఎంపీ అయిపోయింది, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అయిపోయి ఇంకేముంది మేడం? 5 years దాకా వాళ్ళని అడిగేటోడు లేడుగా. అప్పుడు లాస్ట్ 1 month ముందు, 2 months ముందు మేము కులగణన స్టార్ట్ చేద్దామని ఇది ఒక కాంగ్రెస్ అంటేనే కమిటీ మేడం. మనకు కాంగ్రెస్ అంటేనే కమిటీలతో కాలయాపనం చేయడం తప్ప ఏమీ ఉండదు మేడం. వాళ్ళతోని ఏమనంటే కమిటీ అంటారు. ఆ కమిటీలతోనే మేడం 1969 లో స్టార్ట్ అయిన మూవ్మెంట్ మనకు 2014 లో వచ్చింది. ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ అంటేనే కమిటీ మేడం. మొత్తము ఏముండదు. ఏ దానికి పోయినా కానీ నీళ్ళు తాగాలంటే కూడా కమిటీ చేస్తున్నాం, మంచి నీళ్ళ చెడ్డ నీళ్ళ కమిటీ చేసినాక తాగురు అంటారు. అది వస్తున్నామా స్వామి అంటే వద్దు, కమిటీతోనే కావాలంటారు. అలాంటి పరిస్థితి మేడం. ఎన్ని రోజులు మేడం కమిటీ? ఏ దానికి పోయినా కమిటీ మేడం, ప్రతి దానికి కమిటీ. మహేష్ గారు, మీరు ఏం చేస్తూ ఉంటారు మేడం? నేను స్టడీ చేస్తాను మేడం. నేను చదువుకుంటా మేడం. ఓకే, చెప్పండి. ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా అనిపిస్తుంది? సో మార్పు అనుకున్నాము, ఈ మార్పు మొదలైందా? మీరు అన్నట్టుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ శాతం ఉన్నది బీసీలే. కానీ అటువంటి బీసీలు ఓట్లు ఎవరికి వేస్తున్నారు ఈ రోజున? నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా వచ్చి బీసీ నినాదాన్ని అడ్డు పెట్టుకొని, సో బీసీలు పార్టీలలో పదవులు అనుభవించిన తర్వాత ఇప్పుడు బీసీ నాయకులు ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్లని వీటన్నిటి గురించి కూడా మాట్లాడాలండి మేడం. ఫస్ట్ వీళ్ళు ఉన్న వాళ్ళకు ఏంటంటే ఓసీ రెడ్డిస్ వాళ్ళకు వాళ్ళ అడుగులకు మడుగులు దుక్కుడు బంద్ చేయాలి మేడం. మనం ఫస్ట్ మన దాంట్లోకి ఒక నాయకుడు వెళ్ళాలి. ఇప్పుడు ప్రతి దానికి ఇట్లా తొక్కేస్తారు మేడం. ఇప్పుడు ఎవరుంటారు మేడం? బీసీలా ఒక పేరు పొందిన నాయకులు చెప్పారు మేడం, వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. ఇప్పుడు క్యాబినెట్ లా 90% రెడ్డిలే ఉన్నారు కదా మేడం. క్యాబినెట్ లా నాకు తెలిసి పొన్నం ప్రభాకర్ అన్న ఒక్కడు కొంచెం బీసీ ఉన్నాడు.
గంతే మేడం, ఇంకా మీతో అంతా వాళ్ళేగా, కార్పొరేషన్లు కూడా ఇవ్వలేదు. మొత్తం వాళ్ళే మేడం. టికెట్ మేడం, ఆఖరికి టికెట్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదు మేడం మనలకు. ఆఖరి టికెట్లు కూడా ఇయ్యారా మేడం కనీసం? ఒకవేళ ఒకవేళ ఇచ్చినా ఓడిపోయే క్యాండిడేట్లకు ఇస్తున్నారు, అంటే ఎవరైతే వీక్ ఉన్నారు అని చూసి ఇస్తున్నారు. అరే ఓట్లు మావి, సీట్లు మీవా? ఏంది మేడం మీద అసలు ఇంకెన్ని రోజులు మేడం ఇది? మొత్తం మనకి ఏంటంటే రెడ్డిస్ మేడం, వీళ్ళు ఉన్నది 2% లేరు మేడం, వీళ్ళు 2-3-5% మధ్యలో ఉంటారు. మిగతా అంతా మన సీట్లేమో ఓట్లేమో, మనమే ఓట్లేమో సీట్లేమో అలవైతున్నాయి. ఇప్పుడు చూడండి మేడం, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేసరికి వీళ్ళు ఏమి చేయరు మేడం. అయిపోయి ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోతే ఇంకేముంది మేడం చెప్పురే? ఇంకేముంటది? ఏముండదు. మళ్ళా 4 ఏళ్ళ వరకు ఆగాలి. అయిపోయి 4 ఏళ్ళు ఇంకా వాడు వచ్చినోడు చేస్తాడా చేయడా అంత దేవుని కేర్లు మేడం. వీళ్ళు ఏంటంటే మేడం, మొత్తం కాంగ్రెస్ అంటే కమిటీ ఏ దానికి లేదు మేడం. ఆ పార్టీలకి ఇంకోటి మేడం, నాకు అర్థం కాకడుతా, వీళ్ళకు మెజారిటీ ఫిగర్ వచ్చింది మేడం. గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడానికి వచ్చిన ఫిగర్ వీళ్ళకి వచ్చింది. మిగతాది నువ్వు వాడు చేసిన తప్ప నీకేం సంబంధం స్వామి? నాకు అర్థం కాదు. 64 వచ్చింది, ఎంఐఎం ఉంది మీకు. మొన్న మీకు దాన్ని ఏమంటారు, హైదరాబాద్ ఇంకో సీట్ గెలిచిరుగా మేడం. సిపిఐ ఉంది. వీళ్ళు అండున్నాగా వేరే టోళ్ళని సీట్లను గుంజుకోవాల్సిన అవసరం ఏముంది మేడం వీళ్ళకి చెప్పురి? ఇవన్నీ ఏంటంటే మేడం రాజకీయం తప్ప ఏమీ లేదు మేడం. కాబట్టి కాంగ్రెస్ అంటేనే ఇంతసేపు మహేష్, ఇంతసేపు మీరు బీసీల గురించి మాట్లాడారు కదా మహేష్ గారు. పాలన ఎట్లా ఉంది అనుకుంటున్నారు? పాలన ఎలా ఉంది, పాలకులు ఎట్లా ఉన్నారు? సో మాకు వచ్చే కాల్స్ అన్ని కూడా సంక్షేమ పథకాల గురించి కావచ్చు, రకరకాల అంశాలు, అంటే ఆఫ్ ద రికార్డ్ ప్రజావాణిలో కాకపోయినప్పటికీ మాకు ఆఫీస్కి రోజుకి కొన్ని 100 కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఆ సమస్య అని చెప్పి, ఈ సమస్య అని చెప్పి, ముఖ్యంగా రెవెన్యూ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అన్న టాక్ అయితే వస్తూ ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి? వీళ్ళు ఏంటంటే మేడం, ఒక ముసలిలోకి హెల్ప్ చేస్తారు మేడం. ఒకటి మనం తప్పు అనాలి, ఉప్పు అనాలి. ముసలిలోకి ఒకటి ఇస్తారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఒకటి శాలరీస్ 1వ తారీఖు ఇస్తారు. రైతులకు ఒకటి ఇస్తారు మేడం. రైతులకు పైసలు 2 లక్షలు చేస్తున్నారు. అది ఎందుకంటే అది ఆశించదగ్గ విషయం. అది ఎందుకంటే ఒక్కటేసారి 2 లక్షలు అంటే అది నాటే జోగ్గా మేడం. మనము కేసీఆర్ ఉన్నప్పుడు ఈ ఫస్ట్ 25,000 స్టార్ట్ చేసింది మేడం ఆయన, తర్వాత 50,000, తర్వాత 75,000, తర్వాత 1,00,000, అంటే 5 నుంచి 6 దఫాలుగా దీన్ని రుణమాఫీ చేసిండు. కానీ నేను ఒక్కటేసారి చేస్తుండు, అది ఓకే. కానీ దానికి రిలేటెడ్ గా నువ్వు సంక్షేమం కూడా చూసుకోవాలి మేడం. మిగతా డిపార్ట్మెంట్ కూడా చూసుకోవాలి. హెల్త్ డిపార్ట్మెంట్ కి ఎంత పెట్టండి మేడం ఫండ్ అయినా? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎంత పెట్టండి? చాలా తక్కువ. అసలు మెయిన్ రాష్ట్రాలకు కావాల్సింది విద్యా వైద్యం, అది లేదు మేడం. దాన్ని తుంగలో నువ్వు ఇచ్చిన గ్యారంటీల కోసము నువ్వు మిగతా హెల్త్ పట్టించుకోకూడదు పోతే ఏం లాభం మేడం? ఎంత మందికి గవర్నమెంట్ హాస్పిటల్లో 1000 మంది వెళ్తారు మేడం. నువ్వు దానికి ఎంత ఇచ్చినావు ఫండ్? చాలా అంటే చాలా తక్కువ ఇచ్చినావు. ఎడ్యుకేషన్ కి ఎంత ఇచ్చినావు మేడం? ఇప్పుడు వరంగల్ కాకతీయ కాలేజీలల్లో, కాకతీయ స్కూల్స్ చూడండి మేడం, పురుగులు పట్టిన అన్నం వస్తుంది మేడం, తెలుసా? పురుగులు పట్టిన అన్నం ఉంటది, బల్లులు పడతాయి, ఫ్యాన్లు ఉండవు, వర్షం పడితే ఏ ఇటుక ఏడకూడదో తెలియదు. మనం టీవీలలో చూస్తలే మేడం, అమ్మాయిలు ఉంటారు మేడం. నువ్వు గవి బాగు చేయి స్వామి. ఉస్మానియాలో 1000 కోట్లు అడుగుతారంట వాళ్ళు. మొత్తం దానికి మనకు ఎంత అర్థం లేకుండా ఉండాలి మేడం ఉస్మానియా. మనకు ఎంత పెద్ద ఉస్మానియా, దానికి ఏం పెట్టినావు ఫండ్ నువ్వు? ఇవన్నీ గాలి కుదిలేసి నువ్వు వచ్చిన గ్యారంటీస్ ఇలా పడితే బస్సు ఓడియమన్నాడు స్వామి. వేస్ట్ మేడం బస్సు. ఇప్పుడు ఎవరు తిరుగుతాడు మేడం బస్సులలో? ఎప్పుడు అంటే పళ్ళు అమ్ముకుంటారు అన్న బస్సులో కూర్చొని. అదే మేడం. ఇప్పుడు అది ఎంత అంటే మేడం, ఎంత అమౌంట్ వేస్ట్ అవుతుంది తెలుసా మేడం? కొన్ని కోట్లు వేస్ట్ అవుతుంది మేడం దానికి. ఎవరు తిరుగుతుంది మేడం బస్సులలో? ఇప్పుడు హస్బెండ్ ఉంటే వైఫ్ ఎక్కించుకొని కూడా మేడం, ఒక ఇవాళ రేపట్ల బైక్ లీడర్ ఓడి చెప్పు. అరే దానికి నువ్వు గంత అమౌంట్ చేసే వాళ్ళు ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద పెడితే ఎంత మంది బాగుపడతారు మేడం? ఈయన పెట్టిన 6 గ్యారంటీస్ లా మొత్తం అమౌంట్ అంతా ఆగం మేడం. ఇప్పుడు 5 సంవత్సరాలు ఫ్రీ బస్ లో తిరగాలంటే పోయినోడే పోతాడు, వచ్చినోడే పోస్తాడు. ఎంత అమౌంట్ వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటి తెలుసా మేడం, దళిద్రము. ఇప్పుడు మనం మొత్తం పైసలు ఇచ్చినోడేమో నిలబడాల్సి వచ్చింది, ఆమె రుబాబులు ఇంకా పైసలు ఇయ్యానామో వచ్చేసి ఈ సీట్ ఆడోళ్ళ సీట్ అని మాట్లాడుతున్నారు వాళ్ళు. అరే నాయన, మనం పైసలు ఇచ్చామో మనం నిలబడాల్సి వస్తుంది. మనం పైసలు జేబులోకి వెళ్ళి రూపాయి పెట్టి నిలబడాల్సి వస్తుంది. వాళ్ళు వచ్చేమో చుట్టూ కొట్టుకుంటారు ఫీ వచ్చినానికి. ఎవరు తిడతాడు మేడం? కావాల్సి 1 రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, 4 రోజులు ఉంటుంది, 5 సంవత్సరాల దాకా ఉంటుందా మేడం? అంతా మేడం. ఇప్పుడు ఏంటంటే ఒకటే మేడం, మనకు బీసీ అనేటోడు నాయకుడు రావాలి మేడం. మన దాంట్లోకి వెళ్ళి వచ్చి మనము అధికారం మన చేతులు ఉంటే వేసుకోవచ్చు. వీళ్ళకేం మేడం అధికారం ఇచ్చి? వీళ్ళకి అధికారం, ఓట్లు మనవి, సీట్లు అలావి, వాళ్ళ దగ్గర పోయి చేయి దాపాల్సి వస్తుంది మనది. ఏంది మేడం ఈ దరిద్రం? మనకు ఇంకెప్పుడు మారుతో చెప్పు? సీట్లు అన్ని బీసీలు ఎంత మంది ఉన్నారు మేడం తెలంగాణలో? ఒక్కరికన్నా మంత్రి పదవి ఉందా? ఇప్పుడు ఎవరికి లేదు. ఓన్లీ పొన్నం ప్రభాకర్ అన్నకు ఒకరికి మంత్రి పదవి ఇచ్చారు.
కథం ఓకే. అయిపోయిగా. అండ్ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బీసీలను హక్కున చేర్చుకొని కులగణన చేసి ఎవరి సీట్లు వాళ్ళకి కేటాయించి ఫీజు రియంబర్స్మెంట్ల దగ్గర నుంచి ప్రతిదీ కూడా బీసీ వర్గాలన్నిటికీ కూడా సమభావంతో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి స్థానాలు ఇస్తే ఒకలా ఉంటుంది లోకల్ బాడీ ఎలక్షన్స్లో. లేదు వాళ్ళు కులగణన చేయలే, ఇక్కడ కూడా ఏం చేయలేదు అంటే ఇక కాంగ్రెస్ పార్టీని ఇక తెలంగాణలో జీవితంలో నమ్మరు ఇక నాకు తెలిసి. మేడం ఆల్రెడీ 60 సంవత్సరాలు ఇప్పుడు 90% బీజేపీ ఉంది మొత్తం సౌత్ లా నార్త్ లా ఎక్కడ చూసినా. ఇప్పుడు కాంగ్రెస్ అనేది ఒక్క లేక వచ్చింది మేడం మనకు తెలంగాణలో. వీళ్ళు చెప్పిన మాట ఇప్పుడు ఎక్కడ ఉంది మేడం కాంగ్రెస్? కర్ణాటక ఇక్కడ అంతే. అవును, ఇక ఇది కూడా 1.5% తోనే వచ్చింది మేడం. ఇక్కడ పెద్ద వీళ్ళు ఏదో సాధించారు అనుకుంటారు కానీ కేసీఆర్ 10 సంవత్సరాలు పాలించి 11వ సంవత్సరముల్లో 1.5% ఓడిపోయిన అంతే. ఆయన 40 సీట్లు వచ్చినాయి ఆయనకు. అంత మనం తీసేయాల్సిన అవసరం లేదు ఆయనని. 10 సంవత్సరాలు పాలించి అట్లుండాలి మేడం. ఈయన ఇన్ని సంవత్సరాలు వచ్చి 1.5% తో గెలిచింది అంతే. నువ్వు గెలిచి పెద్దగా నువ్వు ఏదో చేసినా ఏం లేదు, నువ్వు దాన్ని నిలబెట్టుకోవాలి. నువ్వు చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకోవాలి. నా మేడం ఇంటర్ అయిపోయిన 25,000 ఇస్తాడు మేడం. 20,000 నాది పీజీ అయిపోయింది, మరి ఏవి నాకు ₹1,00,000 ఎవరికి లేదు. ఇంటర్ అయిపోయిన ఎందుకు 10th క్లాస్ స్కూల్ చదివేటోళ్ళకి కూడా ఇస్తామన్నారు కదా. ఇప్పుడు యూత్ డిక్లరేషన్ సభలో ప్రియాంక గాంధీ గారు చెప్పి వెళ్ళినారు ఏమని, అమ్మాయిలకు ఎలక్ట్రిక్ బైక్స్, ఫీజు రియంబర్స్మెంట్లు, నిరుద్యోగ భృతి అన్నారు. ఈ 10th క్లాస్ చదివిన వాళ్ళకి 10,000 సమ్మేదో ఎన్నో వేలు చెప్పారు కదా. పీజీ అయిపోయిన లక్ష, డిగ్రీ అయిపోయిన 50,000. అవును, ఇంటర్ అయిపోయిన 30,000 ఏమో, 10th అయిపోయిన 15,000 ఏమంట. ఇవన్నీ సాధ్యమయ్యే పనులేనా మేడం? ఇవి స్కూటర్ అంట, ఎలక్ట్రికల్ స్కూటర్ అంట. ఇవి మరి మాకు ఇప్పుడు మా ఇంట్లో 3 ఉన్నారు. నాది పీజీ అయిపోయింది ₹1,00,000 మరి నావికి ఏవి మరి మళ్ళా మా ఊర్లో మస్తు మంది ఉన్నారు పీజీ అయిపోయిన వాళ్ళు. ఇదంతా గాలి మాటలు మేడం, ఇవి అన్ని గాలి కథలు. ఫైనల్ గా ఏం చెప్పబోతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్ గా ఏంటంటే మేడం ఒక్కటే మేడం, ఈ వీళ్ళకు వాళ్ళకు మడుగులు ఒట్టడం బంద్ చేసి మన బీసీ కులగణన ఒక్కటి జరిగితే రాజ్యాధికారం మనది అవుతుంది మేడం. రాజ్యాధికారం మనదైతే మనము ఇవ్వని కింద చేయి దాపాల్సిన అవసరం లేదు. దర్జాగా ఇవ్వనబ్బ సొమ్ము కాదు, మన బీసీకి రావాల్సిన రాజ్యాధికారం మనమే సంపాదించుకోవచ్చు, మనమే మన పరిపాలన చేసుకోవచ్చు మేడం. అంతే. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. సో ఇదండి, సో బీసీ కులగణన గురించి మాట్లాడుతూ ఉన్నారు, కులగణన చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. వాస్తవానికి